జీఎస్టీ వస్తు సేవా పన్నులు తగ్గించడం ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతున్నాయని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండలం పరిషత్ కార్యాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ కార్యదర్శులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఎంతో ఉపయోగపడేలా సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ సంస్కరణలను చేపట్టిందన్నారు. గ్రామాలలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సర్వేలను పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడప్పుడు మన దగ్గర పెండింగ్ ఉండకూడదు. కరెంటు బిల్స్ కానీ తర్వాత రకరకాల ఆ సర్వీసులు జరుగుతున్నాయి. ఆ సర్వీస్కి సంబంధించి మన సచివాలయానికి వచ్చి అమౌంట్ పే చేస్తున్నారు. ఆ అమౌంట్ని ఏ రోజుకి ఆ రోజు గవర్నమెంట్కి చలానాలు కట్టేయండి. అదేవిధంగా ఇప్పుడు జిఎస్టీ సంబంధించి మనకి ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ 3 వారాల నుంచి ఈ జిఎస్టీ మీద పబ్లిక్లో అవగాహన కలిగించడం, ఈ ట్యాక్స్ ఏ విధంగా ఉంది, ఎంత పర్సెంట్ ఇచ్చారు, ఇవన్నీ కూడా మనందరం కూడా పబ్లిక్లో చేస్తున్నాం. అందరికీ కూడా మానిటరింగ్ చేస్తున్నాం. అదేవిధంగా స్కూల్స్లో పిల్లలందరూ కూడా కాంపిటీషన్ ఎగ్జామ్ జరపడం, వాళ్ళందరూ కూడా మొన్న సోమవారం ఆ యాక్టివిటీ జరిగింది. నిన్న వచ్చేసేమో ఈ కాలేజీల్లో వాళ్ళకు కూడా జరిగింది. ఈరోజు హాస్పిటల్స్లో వెళ్ళి వాళ్ళకు కూడా ఈ యొక్క జిఎస్టీ మీద అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. కాబట్టి మనమందరం కూడా ఈరోజు మెయిన్గా ఇక్కడ సమావేశం కారణం ఏంటంటే సర్వేలు. ఈ సర్వేలు ఎక్కడైతే పెండింగ్ ఉండో ఇది మాత్రం పెండింగ్ లేకుండా చూడాలి. ప్రతి సర్వే కూడా ఖచ్చితంగా 100% జరగాలి. అదేవిధంగా మనం పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసాం, ఆ కార్యక్రమం అయిపోయింది. మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ ఏది ఉంటే అది ఇన్ టైంలోనే గవర్నమెంట్కి చాలా రెమిటెన్స్ చేయాలి. ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయాలని మనందరం కూడా ఇప్పుడు సమావేశం అయ్యాము. తెలంగాణ సినిమా వేదిక